ఏపీ వైపు తరుముకొస్తోంది మోంతా తుఫాన్. ప్రస్తుతం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. మరి కాసేపట్లో తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉంది. ఈ రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే 95 ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది మోంతా తుఫాన్. కాసేపట్లో ఇది తీవ్ర తుఫాన్ గా మారి ఏపీ తీరం వైపు దూసుకురాబోతోంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు, కాకినాడకు 310 కిలోమీటర్లు, విశాఖకు 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఏపీలో 19 జిల్లాలకు రెడ్, 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు రావచ్చని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి.